హలో అండి, హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. నేను ఫ్యూ డేస్ బ్యాక్ బాంబే వెళ్ళాను కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి. అప్పుడు నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఇది మా సిస్టర్ వాళ్ళ ఫ్లాట్ అండి, డ్రాయింగ్ రూము. ఫుల్ డ్రాయింగ్ రూమ్ అయితే నేను చూపించలేను, కానీ హాఫ్ ఆఫ్ ది డ్రాయింగ్ రూమ్ అయితే చూపిస్తాను. క్యూట్గా ఉన్నాయి కదా ఈ సోఫా సెట్. వాళ్ళకి మ్యారేజ్ అయిన కొత్తలో కొనుక్కున్న ఫర్నిచర్ అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. ఈ సోఫాలు చూసినప్పుడు నాకు భలే క్యూట్గా అనిపిస్తాయి. చిన్న చిన్నగా ఉంటాయి. చిన్న బాల్కనీ ఉన్నప్పుడు ఇవి చాలా బాగా సెట్ అవుతాయి. తను చాలా బాగా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటుంది. ఇల్లు నీట్నెస్కే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. కర్టెన్స్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించాయి. తర్వాత ఇది విండోస్ అన్ని స్లైడింగ్ డోర్స్ అండి. చక్కగా మార్నింగ్ అవర్స్లో విండోస్ మనం తెరుచుకుంటే చల్లటి గాలి ఇలా వస్తూ ఉంటుంది బయట నుంచి. చాలా బాగుంటుంది. వీళ్ళ ఇల్లు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎక్కడ నాయిస్ అనేది వినపడదు, సైలెంట్గా ఉంటుంది. మనకు అనిపిస్తుంది ఒక మెడిటేషన్ సెంటర్కి ఏమైనా వచ్చామా అని అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సైలెంట్గా ఉంటారండి, తక్కువ మాట్లాడతారు అందరూ. ఇది హ్యాంగింగ్ ల్యాంప్ చాలా బాగుంది. నైట్ కూడా నైట్ దాన్ని ఆన్ చేసినప్పుడు చాలా మంచి క్యూట్గా అనిపించింది నాకు. ప్రతి వాళ్ళని తను డెకరేట్ చేసుకుంటుంటారు ఏదో ఒక ఫ్రేమ్తో. ఇది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ అంతా తను వైట్ కాన్సెప్ట్తో వెళ్ళింది. కొండపల్లి బొమ్మలు ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి కదా బొమ్మలన్నీ. ఇది ఇటలీ నుంచి తెచ్చుకున్న క్లాక్ అని చెప్పింది, టేబుల్ క్లాక్. ఇది వాల్ క్లాక్, చాలా క్యూట్గా ఉంది. చిన్న బుక్ షెల్ఫ్ అండి, దాంట్లో పుస్తకాలు అయితే చాలా బాగుంటాయి. ఏదో ఒక బుక్ తీసుకొని చదువుదాం అనుకుంటాను, కానీ అంత టెంప్టేషన్ వస్తుంటుంది, కానీ ఎప్పుడు చదవలేదు నేను. తర్వాత వీళ్ళ ఇంటికి వస్తే మనకి ఏదైనా స్ట్రెస్ ఉంటే డబ్బాలన తగ్గిపోతుందండి. చాలా అంటే మన కులుమనాలికి వచ్చామా, లేకపోతే కాశ్మీర్కి వచ్చామా, కేరళకి వచ్చామా, గెస్ట్ హౌస్కి వచ్చామా, 5 స్టార్ హోటల్కి వచ్చామా అన్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, ఫుల్గా రిలాక్స్ అయిపోతాము. మా సిస్టర్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. చక్కగా ఎంజాయ్ చేసాం మేము. ఆ రోజు ఈవినింగ్ మేము హోటల్కి వెళ్ళాము ఫుడ్ కోసమని. హోటల్ పెద్ద హోటల్ ఏం కాదు, కానీ బాగానే ఉంది, మాకు దగ్గరగా ఉంది కదా అని వెళ్ళాము. ఇవన్నీ రాజస్థాన్ బొమ్మలంట, చాలా క్యూట్గా అనిపించాయి. ఈ గ్లాస్ ఏంటని మా సిస్టర్ అడుగుతున్నారు. తర్వాత ఇక్కడ కొంచెం వాల్కి కొంచెం డిఫరెంట్గా డెకరేట్ చేశారు. అది ఏమిటో చూద్దాం రా అని మా సిస్టర్ నన్ను తీసుకొని వెళ్తున్నారు. మధ్యలో చిన్న అంటే విండో సైజు డోర్స్ లాగా కార్వింగ్ వర్క్ చేసి ఉన్నాయి. ఇదైతే పేపర్ కొట్టారు బాగా వుడ్కి. తర్వాత దానికి పాలిష్ అయితే వేయలేదు. అక్కడక్కడ కొంచెం పెయింట్ అయితే ఇలా డిప్ చేసినట్టు అనిపించింది నాకు. మనం కార్డ్స్ తయారు చేసుకునేటప్పుడు కూడా సైడ్స్ని ఇవే పెడుతుంటాము ఆ కిటికీలకి. అంటే నేను అనుకోవడం ఇది కొంచెం రాజస్థాన్ టైప్లో ఉన్న కొంచెం ఆర్కిటెక్చర్ అయితే మిక్స్ చేశారేమో అని అనిపించింది. చాలా బాగుంది. ర్యాండమ్గా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇలాగా డెకరేట్ చేశారు వాల్కి. బాగున్నాయి అన్నీ. తర్వాత ఫుడ్ కూడా చాలా బాగుందని అన్నారు. కొన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అయితే తిన్నాము. అవన్నీ కూడా నేను ట్రై చేయాలి. ఈ మిర్రర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్క నాకు ఈ మిర్రర్ కావాలంటే సరే చూద్దాంలే, ట్రై చేస్తాను అని అన్నారు. తర్వాత ఇలాగ వచ్చి డిన్నర్ చేసుకొని మళ్ళీ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కేసి వచ్చేసాం మా ఊరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.